హలో అందరికీ, అందరిలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. బిగ్ బాస్ చూడటం మీకు ఎంతమందికి నచ్చుతుంది నాకైతే అర్థం కావట్లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, మర్చిపోయా. నితిన్ది హార్ట్ అటాక్ సినిమా ఉంది కదా, దానిలో చూడగానే నచ్చరు బంగారం, చూడగా చూడగా నచ్చుతారు అన్నట్టు బిగ్ బాస్ కూడా చూడగా చూడగా నచ్చుతుంది. చూద్దాము చివరికి ఎలా అవుతుందో, ఎలాంటి ట్విస్టులు ఉంటాయి ఏంటి. ఎపిసోడ్ 11 బిగ్ బాస్ ఎపిసోడ్ అప్డేట్స్ అనేది మీకోసం తెచ్చేసాను. మంచి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఆదిరెడ్డి అన్న రివ్యూస్కి మంచి రీచ్ వస్తుంది. అతనే కాదు, నేను కూడా కొంచెం హానెస్ట్గానే చెప్తూ ఉంటాను అనమాట. ప్లీజ్ నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎపిసోడ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ముందు రోజు ఏం జరిగింది, ఫుడ్ లాక్డౌన్ పెట్టేశాడు కదా బిగ్ బాస్. తర్వాత ఆ ఫుడ్ని మనం సంపాదించుకునే దానికి టాస్క్స్ పెట్టాడు అనమాట. టాస్క్ల గురించి మాట్లాడుకునే ముందు మామూలుగా అసలు వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ అనేది ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది మీరు అబ్జర్వ్ చేశారా? నేనైతే అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే అప్పటికప్పుడే కలిసిపోతున్నారు, హగ్ చేసుకుంటున్నారు. అంటే అది మంచి పాయింటే, కలిసిపోవాలి. బట్ సోనియాని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు, పృథ్వీకి, అభయ్ అలానే నిఖిల్, వీళ్ళు ముగ్గురికి క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ క్లాన్లో మెంబరు చీఫ్ ఉన్నారు కదా యష్మి, తనకి కూడా కొంచెం క్లోజ్గా ఉంది. అమ్మాయిలు అబ్బాయిలు హక్ చేసుకోవడం ఇదే ఎక్కువైపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, గర్ల్స్ ఎవరు కూడా హక్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఆపోజిట్ జెండర్సే. మరి అది ఆ రీజన్ ఏంటో అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా టాస్క్ విషయానికి వస్తే, ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, సూపర్ మార్కెట్, బీబీ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉందన్నమాట స్టోరేజ్ రూమ్లో. ఆ సూపర్ మార్కెట్లో కొంత 3 క్లాన్స్ ఉన్నాయి కదా, యష్మి క్లాన్, నైనికా క్లాన్ అండ్ అలానే నిఖిల్ క్లాన్. ఒక పర్టికులర్ టైం ఇస్తాడనమాట. ఆ టైంలోనే వాళ్ళకి ఏమేమి కావాలి, గ్రాసరీస్ అనేది అదంతా వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట. అది టాస్క్ అనేది. చీఫ్ యష్మి ఎక్కువ క్లాన్తో, ఎక్కువ మెంబర్స్ ఉన్న క్లాన్లో ఉంది. అండ్ అలానే వాళ్ళకి కొంచెం సూపర్ పవర్ ఉంది కాబట్టి తనకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నైనికాకి ఇంకొంచెం తక్కువ టైం, నిఖిల్కి చాలా తక్కువ టైం. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో 2 మెంబర్సే ఉన్నారు కదా, మణికంఠ అలానే నిఖిల్. సో అందుకని వీళ్ళకి తక్కువ టైం ఇవ్వడం జరిగింది. టాస్క్ మొదలయ్యాక బజర్ మోగింది కదా, అప్పుడు యష్మి వెళ్ళి తనకి కావాల్సిన, నాకు ఆయిల్ బాటిల్స్ ఎందుకు అన్నీ తీసుకున్నారో అనిపించింది. 1 వీక్కే కదా గ్రాసరీస్ మొత్తం, నెక్స్ట్ వీక్కి మళ్ళీ టాస్క్లు మారిపోతే అండ్ అలానే వాళ్ళ ఫుడ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువ తీసుకున్నారేమో అనిపించింది నాకైతే. మీరు కూడా అలా అబ్జర్వ్ చేశారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యష్మి తర్వాత అలానే నైనిక కూడా బజర్ మోగింది కదా, నైనిక కూడా వెళ్ళింది. ప్యారలల్గా అంటే సెకండ్ చీఫ్ వెళ్ళాక ఫస్ట్ చీఫ్ ఆగిపోవడం అలా ఏం లేదనమాట. కంటిన్యూగా ఆ బజర్ మోగేంత వరకు అందరూ వాళ్ళ గ్రాసరీస్ అనేది వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. నైనిక వెళ్ళింది, తనకు కావాల్సినవి తను తీసుకుంది. గోధుమ పిండి అనేది, ఇప్పుడు రోటీస్ అంటే ఆల్మోస్ట్ అందరూ తింటారు, రోజు తింటారు కాబట్టి ఆటా అనేది 5 kgs తీసుకున్నారు. అది మంచిదే. దగ్గర 3-4 డేస్ వరకు అది యూజ్ అవుతుంది. తర్వాత నిఖిల్ వెళ్ళాడు. నిఖిల్కి కొంచెం తక్కువ టైం కాబట్టి తను తక్కువ తీసుకోవడం జరిగింది. అలా తీసుకుంటూ ఉన్నారు. ఎండ్ బజర్ మోగింది. తర్వాత యష్మి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తుంది అబ్బా, ఈమె వాళ్ళిద్దరికన్నా కంపారిటివ్లీ ఎక్కువ గ్రాసరీస్ అనేది పికప్ చేసింది కదా అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది అనమాట, తను చికెన్ కోసం ఏడ్చింది అని చెప్పి. పాపం బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటే, వాళ్ళిద్దరు పాపం యష్మి ఏడుస్తుంటే నిఖిల్ అండ్ అలానే నైనిక, ఓకే కామ్ డౌన్, నువ్వు అందరికన్నా ఎక్కువ తీసుకున్నావు, మీ క్లాన్కి సరిపోతుంది అని చెప్పి కొంచెం నచ్చ చెప్పారు. అండ్ తర్వాత బిగ్ బాస్ కూడా పాపం వీళ్ళు బాధపడుతున్నారు అని అబ్జర్వ్ చేసి ఒక 10 seconds అడిగారనమాట వాళ్ళు. ప్లీజ్ బిగ్ బాస్ ఒక 10 seconds టైం ఇవ్వండి అని చెప్పి అడిగితే పాపం బిగ్ బాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 10 secondsలోనే వాళ్ళు రిఫ్రిజిరేటర్లో ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ వాళ్ళు అంతగా గమనించలేదు. అంతే కదా, కంగారులో అసలు ఏం తీసుకుంటాము ఏంటి అనేది మనకి కూడా అంత ఐడియా ఉండదు. అందులో మన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది కాబట్టి ఆ బర్త్డేని ఇంకా మనకి ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుంది. ఆ 10 secondsలో వాళ్ళకి కావాల్సిన చికెన్, మటన్, ఎగ్స్ అనేది వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్గా యష్మి నాన్ వెజ్ తినదంట. వాళ్ళ క్లాన్ కోసం ఆమె ఆలోచించి ఆ నాన్ వెజ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అది తీసుకొని వచ్చేసారు కదా, ఇంకా అసలు ఈ టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందనమాట.
ఎవరి గ్రాసరీస్ వాళ్ళు తీసుకొని సోఫా దగ్గరకు వచ్చి పెట్టేసుకున్నారు కదా, అప్పుడు బిగ్ బాస్ అనేది 2 టాస్క్లు ఇవ్వడం జరిగింది. 2 టాస్క్లు ఇస్తాను, దానిలో విన్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ గ్రాసరీస్ అనేది అచీవ్ చేస్తారు. థర్డ్ క్లాన్ ఎవరైతే ఉన్నారో 2 టాస్క్లో ఇద్దరు విన్ అవుతారు కదా, థర్డ్ క్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాసరీస్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు 2 టాస్క్లలో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే లెమన్స్ మనము దాన్ని ఏమంటారు, ఒక సర్కిల్లా ఉంటుంది, మనం ఫోన్ ఆన్లైన్లో ఆడుతూ ఉంటాము, మనకి ఇలా మనం చిన్నప్పుడు ఇలా ఆడుకునే కూడా వస్తాయి కదా బాల్స్, అంటే వాళ్ళకి 3 నిమ్మకాయలు ఇచ్చారు. ఆ 3 నిమ్మకాయల్ని ఆ పజిల్లో నుంచి వాళ్ళకి ఇచ్చిన టైంలో బయటకు తీసుకొచ్చారు, పడేశారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అలానే అభయ్ ఏమో యష్మి క్లాన్ నుంచి వచ్చారు, సీత నిఖిల్ క్లాన్లో ఇద్దరే ఉన్నారు కదా, నిఖిల్ అలానే మణికంఠ, వాళ్ళిద్దరూ రావడం జరిగిందనమాట. చాలా అంటే చాలా సంచాలకుగా శేఖర్ భాషని ఎన్నుకున్నారు. ఇక్కడ సంచాలకుకి ఎక్కువ వర్క్ అనే చెప్పాలి, ఎందుకంటే ముగ్గురిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ నిమ్మకాయలు అనేది సెట్ పడిపోయాక మళ్ళీ సెట్ పెట్టాలి కదా, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, పడిపోయిన చోట మళ్ళీ వీళ్ళు పెడుతూ ఉండాలి. సో శేఖర్ భాష బాగా ఎక్కువ వర్క్. ఈ టాస్క్లు ఎవరు గెలిచారంటే యష్మి క్లాన్ వాళ్ళు గెలిచారనమాట. పృథ్వీ అలానే అభయ్ అనేది ఎక్కువ సెట్ ఆఫ్ లెమన్స్ని కింద పడేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ టాస్క్లో వాళ్ళు విన్ అయిపోయారు, వాళ్ళ గ్రాసరీస్ అనేది వాళ్ళు గెలిచారనమాట. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి అనౌన్స్ చేశారనమాట, మీ గ్రాసరీస్ని మీ బెడ్రూమ్లో మీ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా దొంగలించే అవకాశం కూడా ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి, కావాల్సింది వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. సో అలా ఆ టాస్క్లు వాళ్ళు విన్ అయిపోయారు. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి స్టోర్ రూమ్లో కొన్ని ఐటమ్స్ పెట్టారనమాట, అది ఐడెంటిఫికేషన్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర పెట్టాలన్నమాట. సోఫాలో ఉంది కదా లివింగ్ ఏరియా, అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ అప్పుడు ఇంకా ఇద్దరు క్లాన్స్ ఉన్నారు కదా, సీత అండ్ అలానే మణికంఠ, వీళ్ళిద్దరు యాక్చువల్గా నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వెళ్తాను అని చెప్పి అడిగాడు. మణికంఠతో పోలిస్తే నిఖిల్ కొంచెం ఫిజికల్గా కొంచెం ఎనర్జెటిక్గా అండ్ అలానే కొంచెం పుష్టిగా ఉన్నాడు కాబట్టి తను వెళ్తేనే ఏదొక న్యాయం జరుగుతుంది అనుకున్నాను. బట్ మణికంఠ నేను ప్రూవ్ చేసుకోవాలి, డెఫినెట్గా నేను వెళ్ళాల్సిందే, నేను ఎవరి మాట వినను అని చెప్పి అన్నాడు. నిఖిల్ కూడా అక్కడ ఆలోచించాడనమాట. సీత అండ్ అలానే మణికంఠకు జరిగింది కదా టాస్క్, అక్కడ ఏమంటే ఫస్ట్లో మైదా పిండి అన్ని పిండిలు పెట్టారనమాట, మైదా పిండి, గోధుమ పిండి, ఇంకా వేరే ఏదో పిండి, వాటిలో మైదా పిండిని ఐడెంటిఫై చేసి తీసుకురామని చెప్పి ఆ టాస్క్ అనమాట. డెఫినెట్గా అందరం కన్ఫ్యూజ్ అయిపోతాం, మామూలుగా రోజు చూస్తూ ఉన్నా సరే అవన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అక్కడ మణికంఠ నాకు ఏదో ఒకటి వెళ్ళి గెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు అనిపించింది. ఇంకా వాళ్ళిద్దరు తీసుకుని వచ్చాక మణికంఠ అక్కడ పెట్టాడు, పాపం సీట్ అది ఆ కంగారులో కింద పడిపోయింది అనమాట. అప్పుడు మణికంఠ తెచ్చింది కరెక్ట్ అదే మైదా పిండి, అక్కడ వాళ్ళకి ఒక 1 పాయింట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ నెయ్యి, డాల్డా, ఇంకా వేరే ఆయిల్స్ అన్నీ పెట్టారనమాట. దానిలో నెయ్యిని ఐడెంటిఫై చేసి తీసుకురామని చెప్పి అదొక రౌండ్ అనమాట. అందులో ఎవరు సీత విన్ అయింది. ఇంకొక రౌండ్లో ఏమైందంటే మరమరాలు ఉంటాయి కదా, అది చాలా లైట్ వెయిట్ కాబట్టి మనం అంత పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేయలేము. 250 గ్రామ్స్ కరెక్ట్గా 250 గ్రామ్స్ మరమరాల్ని పికప్ చేసి తీసుకురమ్మని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. అప్పుడు వాళ్ళిద్దరు ముందుగానే యాక్చువల్గా యష్మిని సంచాలకుగా పెట్టినప్పుడే వాళ్ళు ముందుగా డిస్కస్ చేసుకున్నారు. యష్మి ఏం రూల్స్ పెట్టింది, ఫస్ట్ పికప్ చేయాలి అండ్ అలానే తీసుకురావడంలో కూడా ఫస్ట్ ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. వీళ్ళు అన్నారనమాట, ఒకవేళ అటు ఇటుగా అయితే మీరు దగ్గరగా ఉన్న దానికి కౌంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు. ఈమె కూడా ఓకే చెప్పింది. మరి అక్కడ చెప్పింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 250 గ్రామ్స్ మరమరాలు అన్నారు కదా, సో వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ సంచుల్లో తీసుకొచ్చి పెట్టారనమాట. మణికంఠ 250 అన్నాడు కదా, 280, 290 అప్రాక్సిమేట్గా నాకు కూడా గుర్తులేదు. అంత వెయిట్ ఉన్న మరమరాలు ఏమో మణికంఠ తీసుకొచ్చాడు. సీత ఏమో 300+ ఉందన్నమాట వెయిట్, అంత వెయిట్ ఉన్నది సీత తీసుకొచ్చింది. అప్పుడు యష్మి యాక్చువల్గా బిగ్ బాస్ చెప్పిన వెయిటేజ్ 250 గ్రామ్సే కాబట్టి నేను ఇద్దరు తీసుకురాలేకపోయారు కాబట్టి ఇద్దరికి పాయింట్ ఇవ్వను అని చెప్పి చెప్పింది. అక్కడ మణికంఠ అనేది అక్కడ ఖండించాడు అనమాట. వాయిస్ తను రేస్ చేయడం నాకు కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే
కొంచెం దగ్గరగా అప్పుడు సీత తెచ్చింది దగ్గరగా ఉన్నా సరే తనకి పాయింట్ ఇవ్వు, నేను తెచ్చిన దగ్గరగా ఉన్నా నాకు పాయింట్ ఇవ్వు అని చెప్పి తను అక్కడ స్టాండ్ తీసుకున్నాడు అనమాట. యష్మి పెద్ద సంచాలకు నా మాటే తుది నిర్ణయం అని చెప్పి, ఓకే సంచాలక్ మాటని మనం వాల్యూ ఇవ్వాలి, కానీ అక్కడ అది అది మనము ఆలోచించాల్సిన పాయింటే. అట్లీస్ట్ తను సంచాలక్ కాబట్టి బిగ్ బాస్కి చెప్పినట్లయితే వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ఇది కరెక్టా కాదా అని చెప్పి అడిగితే బిగ్ బాస్ తన నిర్ణయం అనేది తను చెప్పడం జరిగేది. అలాగే చెప్పకుండా నా నిర్ణయమే తుది నిర్ణయం, నేను సంచాలకుని నన్ను ఎందుకు పెట్టాడు బిగ్ బాస్ అది అని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగింది అక్కడ. కొంచెం అక్కడ ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. ఎనీవే అక్కడ వాళ్ళకైతే ఆ పాయింట్ రాలేదు. అండ్ ఇంకొక రౌండ్లో మిర్చి బజ్జీ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ ఏవో అవి తీసుకురమ్మని చెప్పాడనమాట బిగ్ బాస్. అప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ స్టోర్ రూమ్లో వాళ్ళు అంటే తీసుకొని వచ్చారు. బట్ మణికంఠ తెచ్చిన దాంట్లో మైదా పిండి తెచ్చాడంట. పాపం శనగపిండి పెట్టాలి కదా, ఆ ప్లేస్లో మైదా పిండి తేవడం వల్ల ఆ రాంగ్ ప్రొడక్ట్ తెచ్చాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. 3-2 సీత టీంకి 3 పాయింట్స్ వచ్చాయి, మణికంఠ టీంకి 2 పాయింట్స్ వచ్చాయి. ఆ మర్మరాలు కూడా పాయింట్ కలిపినట్టయితే టై అయ్యేది, ఇంకొక రౌండ్ పెట్టేవాళ్ళు, అసలు ఏదనేది తెలిసేది. ఇక్కడ కూడా అంటే నిఖిల్ చెప్పిన మాట మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. మా క్లాన్లో ఇలాగ 2 మెంబర్సే ఉన్నారు, వాళ్ళ క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలవాలని అనుకున్నాను మనసులో నేను కూడా. ఎందుకంటే 2 అంటే ఎలాగో అడ్జస్ట్ అవుతాము, అంతమంది అడ్జస్ట్ అవ్వాలంటే అవ్వలేదు కదా అని చెప్పి అని అన్నాడు. ఉదయ్ కాదు అభయ్ ఉన్నాడు కదా, అభయ్తో మాట్లాడాడు అనమాట. అది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది కూడా కరెక్ట్ పాయింటే కదా అని అనుకున్నాను నేను కూడా. పాపం సీత రిక్వెస్ట్ చేసింది అనమాట, బిగ్ బాస్ మేము ఎలాగోలా షేర్ చేసుకుంటాము, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగింది. కానీ అది రూల్స్లో లేదు కాబట్టి ఇంకా నిఖిల్ వాళ్ళ గ్రాసరీస్ని నిఖిల్ క్లాన్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళ గ్రాసరీస్ అనేది స్టోరేజ్ రూమ్లో పెట్టేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. సో అక్కడ వీళ్ళిద్దరూ యష్మి క్లాన్ అలానే ఇంకా నైనికా క్లాన్ అనేది వాళ్ళ గ్రాసరీస్ అనేది వాళ్ళు గెలవడం జరిగిందనమాట. అక్కడ సోనియా ఉంది కదా, సోనియా ఏడ్చింది. ఒకసారి మీరు గమనించారు లేదు, ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కాలేదు. తర్వాత అభయ్ ఇంకలన్నీ పృథ్వీ వీళ్ళు వచ్చి ఆమెను ఓదార్చారు. అదంతా అయిపోయింది. నిఖిల్తో గొడవ పడుతుంది. నిఖిల్ నీ టైం మొత్తం నాకే కేటాయించాలి, నాతోనే మాట్లాడాలంటే అది ఎలా కుదురుతుంది? హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళ మీద ఎక్కువ నువ్వు పాయింట్అవుట్ చేసి అంటే వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ అయ్యి అంటే సోనియా ఆడవాళ్ళతో కలవదేమో, అందరూ మగవాళ్ళతోని మాట్లాడటం, మగవాళ్ళతోని మగ వాళ్ళని హక్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. మరి ఆమె ఏమో విష్ణుప్రియతో ఇంతవరకు మాట్లాడలేదు అనుకుంటా నాకు తెలిసి. అంత కనెక్షన్ కూడా వాళ్ళకి ఎపిసోడ్లో మనము చూస్తున్నట్లయితే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది కూడా ఎక్కడ ఫుటేజ్ ఎక్కడ క్లిప్ అనేది నేను చూడలేదు. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా కలవాలని అనుకుందాం. ఎందుకు శత్రుత్వం, ఏదో ఆడాలని గేమ్ కోసం వెళ్ళారు కాబట్టి గేమ్ లానే చూడాలి. తర్వాత ఆ నైట్ ఇంకా వాళ్ళు ఇంకా ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోమని కూడా చెప్పాడు కదా బిగ్ బాస్. ఎవరి గ్రాసరీస్తో వాళ్ళే వండుకునేది వాళ్ళ క్లాన్ వాళ్ళే తినాలని చెప్పి. ఈ యష్మి ఇంకా ప్రేరణ కిచెన్లో ఉన్నారు ఏదో పని మీద. ఇంకా వాళ్ళు దొంగతనం చేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు టీ పౌడర్ అదేదో సంథింగ్ తెచ్చుకోలేదు అనుకుంటా వాళ్ళ క్లాన్లో వాళ్ళ కోసం. ఇంకా ప్రేరణ వంట చేస్తూ ఉంది పైన, మరి ఏం వండుతుంది అయితే చూడలేదు. ఇంకా కింద ఏమో పని మొదలు పెట్టేసింది అనమాట. యష్మి టీ పౌడరు షుగర్ వాళ్ళ దానిలో నుంచి మొత్తం తీస్తే డౌట్ వస్తుంది కాబట్టి సగం తీసుకొని వాళ్ళ దగ్గర దాచుకున్నారు అనమాట. వాళ్ళ డబ్బాల్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకున్నారు. మొత్తం టీ పౌడర్ గమనించారో లేదు మీరు, వాళ్ళ దానిలో కలిపేసింది. మళ్ళీ సపరేట్గా పెడితే డౌట్ వస్తుందేమో, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారేమో అని చెప్పి మొత్తం కలిపేసింది. అది అంటే తప్పు ఏం కాదు, అది గేమ్లో ఒక పార్టే కదా, దొంగలించే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్త చేసుకోవడం బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వాళ్ళ పొరపాటు, అతిగా నమ్మడం వాళ్ళ పొరపాటు అనమాట. ఇంకా తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి ఏదో దొంగలించినట్టున్నారు. ఇంకోటి ఏంటి చికెన్ ఫ్రిడ్జ్లో, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ నగెట్స్ అంట. ఇంకా అది కూడా వాళ్ళు అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి కదా, బయట పెడితే పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళు ఎలాగో వండుకుంటున్నారు కదా, అదే కార్యక్రమంలో ఇంకా వాళ్ళ ప్యాకెట్స్లో ఉన్న చికెన్ని కూడా వీళ్ళు దొంగలించారు అనమాట. అది
నైనికట్ క్లాన్లో ఉన్న ఒక పర్సన్ అబ్జర్వ్ చేశాడు. ఇలా నేనే పెట్టాను నా చేతులతో, అదేంటి అంత తక్కువ ఉంది, వాళ్ళ ప్యాకెట్లో ఎక్కువ ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చేసింది, మీరు దొంగతనం చేస్తున్నారని చెప్పి ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తాను, నాకు నచ్చినట్లుగా నేను చేస్తానని చెప్పి అతను కూడా అనుకున్నాడు. ఇంకా నిఖిల్ క్లాన్లోకి వచ్చేసి మణికంఠకు పాపం ఇలా ఇంకా వాళ్ళకి ఫుడ్ ఏం లేదు కదా, ఇంకా బిగ్ బాస్ రాగి జావా అలానే సాల్ట్ ఈ రెండే పంపించారనమాట. ఈ వీక్ మొత్తం వీటితోనే మీరు గడపాలని చెప్పి. ఓకే, కొంతలో కొంత అది హెల్దీ ఫుడ్డే కాబట్టి కొంతలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంత వీక్ అవ్వరు. ఓకే, కొంతవరకు సాటిస్ఫై అయ్యారనమాట వాళ్ళు. ఇంకా మణికంఠ నిఖిల్తో చెప్తూ ఉన్నాడు అనమాట, ఇంకా మణికంఠకి పాపం పల్పి ఆరెంజ్ కావాలరా, నేను కూడా దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాను, తప్పేముంది, గేమ్లో ఒక పార్టే కదా అని చెప్పి నిఖిల్తో చెప్పాడనమాట. ఇంకా వాళ్ళు కూడా అంటే నిఖిల్ ఒప్పుకోలేదు, నాకు అలా చేయడం ఇష్టం లేదురా, నేను పర్లేదు దీంతో నేను సర్వైవ్ అవ్వగలను, ఫైనల్గా నాకు అంతా కరెక్ట్ కాదు అనిపిస్తుంది, నేను నాకు ఇచ్చిన దాంతో నేను సాటిస్ఫాక్షన్గా ఉండగలను అని చెప్పంటే, లేదురా నేను చేయాల్సిందే, నేను నా ఒక్కడి వల్ల అయితే కాదు, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అడిగాడు అనమాట. రోజు ఎపిసోడ్కి అయితే ఎపిసోడ్ 11కి వాళ్ళు వండుకున్నది తినడం, దొంగతనాలు చేసుకోవడం ఇలా గడిచిపోయింది. డెఫినెట్గా చూద్దాం రేపు ఎలా జరుగుతుందో. ఇది మరి ఈ రోజు రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉందాము, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో, ఎలాంటి చూడాల్సి వస్తుందో అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఫర్ టుడే. బాయ్.